నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు జిల్లా పరిషత్తులో నిర్వహించిన సర్వసభ్యుల సమావేశం. పలు కార్యక్రమాలపై చర్చించిన సభ్యులు. పర్యావరణ రక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి. మంత్రి పత్తిపాటి పుల్లారావు. కౌలు రైతుల రుణ మాఫీని అమలుపరచాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా. నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో పాటుగా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలలో జరిగే అభివృద్ధి పనులు, త్రాగునీటి పథకాలు, పారిశుద్ధ్యం తదితర విషయాలను సభ్యులు చర్చించారు. నేడు జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి నియంత్రణకు తీసుకునే చర్యలపై కూడా చర్చించారు. నేడు జిల్లా పరిషత్తులో చైర్పర్సన్ జానీమూన్ అధ్యక్షత నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మంత్రి పుల్లారావు, శాసనసభ్యులు జీవీఎస్ఆర్ ఆంజనేయులు, ధూళిపాల నరేంద్ర, ఆలపాటి రాజా, నక్క ఆనంద్ బాబు, రామకృష్ణ, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, చీఫ్ విప్ రాజకుమారి, కలెక్టర్ కాంతిలాల్ దండేలతో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు సంక్షేమ పనులు, ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత మీకు 20 రోజుల సమయం ఉండాలి. అదేది వ్యాక్సిన్ యాక్టివేట్ కావాలంటే. కాబట్టి వ్యాక్సిన్ అనేది ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని హాస్పిటల్స్ అది మామూలుగా అయితే 450 రూపాయలు ఎంత అవుతాయంట. ఈ వ్యాక్సిన్స్ కొంతమంది హోల్డ్ చేసి మార్కెట్లో ధరలు పెంచి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 750 1000 ఈ హాస్పిటల్స్ వాళ్ళు కొంతమంది ముందే వ్యాక్సిన్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాకు క్వాంటిటీ కావాలనేది టెంటేటివ్గా బ్లాక్ చేసి దాని ధరలు పెంచారు అనేది ఒకటి వినపడతా ఉంది. కాబట్టి దాని ఒరిజినల్ ధర ఏదైతే ఉందో ఒకవేళ దీనివల్ల ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటే వ్యాక్సిన్ చేసే దానిలో ఆ యొక్క ధర ఏదైతే ఉందో కంపెనీలు కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ మాట్లాడి ఆ ధరకి ఇప్పించే విధంగా చేస్తే బాగుంటుందని వెంటనే కఠినంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. తర్వాత షెడ్యూల్ అంటే మీరు ప్రతి మండలాల్లో కూడా మీరు ప్రోగ్రామ్ షెడ్యూల్స్ చెప్పేసి ప్రజల్లోకి అవేర్నెస్ ముందు మీ స్టాఫ్కి కరెక్ట్గా చెప్పే విధంగా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. వాళ్ళ ద్వారా నెక్స్ట్ లెవెల్ అన్ని మండలాల్లో కూడా అన్ని హాస్పిటల్స్ ద్వారా క్యాంపెయిన్ డేట్స్ ఫిక్స్ చేసి దీని మీద ఒక అవగాహన కల్పించి ఆందోళన పడే పని లేదని ఏం జాగ్రత్త తీసుకోవాలో అవి అవగాహన కల్పించాలని కోరుతున్నాం. మీరు వచ్చిన సమస్య, ప్రధానమైన సమస్య ఏంటంటే ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగి అక్కడి నుంచి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం, పీజీస్ కోసం ట్రాన్స్ఫర్ అయిన పోస్టులలో వేకెంట్గా ఉన్న పోస్టులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ ఉంది, ఎలొకేషన్ ఉంది, వాళ్ళకు సంబంధించిన జీతభత్యాలు కూడా సెంట్రల్ పూల్లోకి వెళ్ళి మరలించినట్లయితే ఆ జీతభత్యాలు కూడా ఇక్కడించుకోవడానికి ఎక్కడి నుంచి కూడా ఫండ్ కూడా అవసరం లేదు. అది మీ పరిధిలో ఉన్న అంశం. ఇప్పుడు 7 నెలలు అవుతోంది. 7 నెలల నుంచి కూడా ఇంతవరకు ఆ సెంట్రల్ పూల్లోకి కన్వర్ట్ చేసిన అంశం మనకైతే కనపడలేదు సార్. ఇంటూరు 2 గ్రామాల్లో కూడా పిహెచ్డీలు రెడీ అయిపోయినాయి. నేను 2 నెలల క్రితం చెప్పాను, 2 రెడీ అయ్యి ఓపెనింగ్ పెట్టండి మినిస్ట్రీ అని చెప్పి. అయితే ఏంటంటే డిఎంహెచ్ఓ అనేది వాళ్ళ స్టాఫ్ కానీ ఆ కంప్లీట్ అయిన బాధ్యత తీసుకోవడానికి భయపడుతున్నట్టు కనపడింది నాకు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 50 లక్షలు 60 లక్షల రూపాయలు పెట్టి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కన్స్ట్రక్షన్ చేసుకొని మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకున్నామంటే ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? వాళ్ళ డైలీ ఇది వసతి కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. లేకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి అదే వృత్తిలోకి వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ పందుల నిర్మూలన అనేది మాత్రం చాలా గట్టిగా చేయాలండి. మంగళగిరి మున్సిపాలిటీలో మాత్రం విపరీతంగా తిరుగుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ అన్నింటిలో ఉన్నాయంటే అది కంట్రోల్ అయితే మ్యాక్సిమం ఇది కంట్రోల్ అవుతుంది అనేది నా
పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, అందరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు పత్తిపాటి పుల్లారావు కోరారు. నేడు స్థానిక కలెక్టరేట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ రక్షణ ధ్యేయంగా ప్రభుత్వం పిలుపునిచ్చిన స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. నేడు స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పుల్లారావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనసభ్యులు జీవీఎస్ఆర్ ఆంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, టీడీపీ నాయకులు రాయపట్టి శ్రీనివాస్, కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటే మానవ మనుగడకే ప్రమాదమని, కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని వారు కోరారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలి. గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగానైతే వన సంరక్షణ ఏ విధంగా కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిందో తిరిగి మరలా ఈనాడు కూడా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు, ఇక్కడ మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఏదైతే జిల్లా ప్రధాన కార్యాలయాలు ఎక్కడైతే స్పేసియస్గా ఉన్నాయో ప్రభుత్వ పథకాలన్నీ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకిల్ ఇరిగేషన్తో పాటు వివిధ రకాలైనటువంటి మొక్కలు ఆరోగ్యాన్ని కాపాడటానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి గౌరవ సభాపతి గారు, మాజీ మంత్రివర్యులైనటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, మా జిల్లా కన్వీనర్ గౌరవనీయులు ఆంజనేయులు గారు, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులు లక్ష్మణరావు గారు పెద్దల వారు, మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జేసీ గారు, ఆ విధంగా అధికారులు అందరూ దీనికి రావటం జరిగింది. ఇది ఒక యజ్ఞంలాగా, ఎందుకంటే ఈరోజు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ రాష్ట్రంలో అమలు జరిగిన కార్యక్రమం ఈరోజు నీరు చెట్టు, ఈ రెంటి అర్థం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలో రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా 1.5 చెట్లు నాటడం అనేది తీసుకోవడం జరిగింది. కలెక్టరేట్లో ఈ చెట్లు నాటడం జరిగింది. చిన్న పిల్లలు, బడికి వెళ్ళే పిల్లలందరికీ అలవాటు చేస్తే, అంతకుముందు కూడా చేశాం. ఇంట్లో ఒక చెట్టు, ఇంటి ముందు ఒక చెట్టు, ఇంట్లో పెద్ద చెట్లు నాటే అవసరం, ఇంట్లో పూల మొక్క ఒకటి నాటుకోవచ్చు, ఇంటి ముందు ఒక చెట్టు నాటుకోవచ్చు. మంచి గాలి, పూలు, నీడ, పండ్లు ఇచ్చేటువంటి ఒక చెట్టు మనిషితో సమానం. అది నాటి యొక్క పర్యావరణ సమతుల్యం కోసం, వాతావరణ కాలుష్య నివారణ కోసం, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్గా, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవడానికి ఈ నీడనిచ్చేటువంటి మొక్కలు నాటుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకోసం గార్డెనింగ్ మొక్కల కంటే కూడా ప్రాధాన్యత ఎక్కువ నీడనిచ్చి ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లు నాటుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో అధిక శాతం వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదని, వీరి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గుర్తింపు కార్డులతో లింక్ లేకుండా కౌలు రైతులకు రుణమాఫీ చేయాలని, 2011 చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులను అందజేసి వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా శిబిరం నుండి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి రంగారావు, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడారు. జిల్లాలో సుమారు 20,000 మంది కౌలు రైతులు రుణాలు తీసుకోగా ప్రభుత్వం అమలుపరిచిన రుణమాఫీలో కేవలం 700 మంది రైతులు మాత్రమే మాఫీ పొందారన్నారు. రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి కౌలు రైతుకు వడ్డీ లేకుండా ₹1,00,000 వరకు రుణ సౌకర్యం కల్పించాలని ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 174 జీవో ప్రకారం కౌలు రైతులందరికీ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులు 2013 డిసెంబర్ 31వ తేదీకి ముందు రుణాలు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ 25 నుంచి 30,000 రుణాల లోపు తీసుకున్న వాళ్ళే. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో 174 జీవో ప్రకారం కౌలు రైతులందరికీ 100% మందికి రుణార్హత కల్పించబడితే
ఈరోజు కేవలం 700 మందికి లోపు మాత్రమే రుణాలు రద్దయినాయి అని అంటే ఈరోజు ఈ జిల్లాలో ఎంత అధ్వానంగా ఉందో రుణమాఫీ పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. ఈ జిల్లాలో అయితే 80% పైగా భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. వాళ్ళందరికీ రుణాలు ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పని 2011లో చట్టం కూడా వచ్చింది. అదే సందర్భంలో రిజర్వ్ బ్యాంకు గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ప్రతి కౌలు రైతుకు ₹1,00,000 వరకు వడ్డీ లేకుండా రుణం ఇచ్చి సొంత ఇతరుల మీద ఆధారపడకుండా వడ్డీ భారం పడకుండా విధంగా పంటలు పండించడానికి కావాల్సిన రుణం కల్పించమని అంటే ఈ జిల్లాలో ఇచ్చింది కూడా స్వల్పం, కౌలు రైతులకు ఇచ్చింది కూడా అదే. మొత్తం దాదాపుగా 2.5 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఆ విధంగా రుణాలు అందలేదు. అరకొరగా ఇచ్చిన రుణాలేమో మాఫీలో కాలేదు. ఇవాళ ఏ ఒక్కరికి ఈ జిల్లాలో రుణం ఇవాళ ఈ సంవత్సరం ఖరీఫ్లో కౌలు రైతులు ఉన్నారు. సుమారు 2,50,000 మంది ఉన్నారని చెప్పి ఇప్పటికే లెక్కలు చెప్తున్నాయి. ఇటువైపు ప్రభుత్వం కానివ్వండి, వ్యవసాయ అధికారులు కానివ్వండి, కౌలు రైతులు గుర్తించి వాళ్ళకి రుణమాఫీలో ముందు వాళ్ళకి వర్తించేలా చేసి కొత్త రుణాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ కౌలు రైతులకు ఏమాత్రం 100ల సంఖ్యలో తప్పితే లక్షల సంఖ్యలో ఉన్న 1,000 సంఖ్యలో తీసుకున్న వాళ్ళకి రద్దు కాలేదు. అందుకని గుంటూరు జిల్లా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము. దీనికి ఈ రోజున మరి డిఆర్సీ మీటింగ్ కూడా జరగబోతుంది జిల్లా పరిషత్తులో. ఈ రోజు మా వ్యవసాయ శాఖ మంత్రి వారు ఈరోజు చెప్పకపోతే ఇక్కడి నుంచి కదిలే లేదని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా కూడుకున్నాం. స్థానిక జేకేసీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో గత 3 రోజుల నుండి జరుగుతున్న అంతర్ జిల్లాల వికలాంగుల క్రికెట్ టోర్నమెంట్ నేడు ముగిసింది. ఆంధ్ర వికలాంగుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో 9 జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన జట్టుకు నేడు బహుమతి ప్రదానంతో పాటుగా సర్టిఫికెట్లను కూడా అందజేశారు. వికలాంగులను ప్రోత్సహించేలా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంటుకు విశేష స్పందన లభించింది. ఆంధ్ర ఆధ్వర్యంలోని 13 జిల్లాల వికలాంగ క్రీడాకారులు వాళ్ళ చక్కటి ప్రతిభను కనబర్చి వాళ్ళ జట్లు గెలుపొందే విధంగా చాలా వరకు కృషి చేశారు. అదేవిధంగా ఇటువంటి గొప్ప టోర్నమెంట్ జరగడానికి మేనేజ్మెంట్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వికలాంగ క్రీడాకారులకు శుభాకాంక్షలు. అదేవిధంగా వాళ్ళు ఒక నమ్మకంతో ఇక్కడికి ఘనంగా టోర్నమెంట్ జరుగుతుందని వచ్చారు. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.